వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మనం ప్రస్తుతం రాష్ట్రంలోని అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ముగ్గురు రామచంద్రలు పోటీ పడుతున్నారు. ఏ రాముడు గెలుస్తాడా అని చెప్పేసి ఇక్కడ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. రైట్, మనం ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చెల్లబాబు అలియాస్ చెల్ల రామచంద్రారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఈసారి ఎట్లాగైనా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో ఆయన తిరుగుతున్నారు. మరోవైపు పుంగనూరు ప్రజలకు బాసటగా ఉండాలి, తన తాత తన తండ్రి లెగసీని కంటిన్యూ చేయాలనేటువంటి ఆసక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. సో ఈ నేపథ్యంలో అసలు పుంగనూరులో పరిస్థితి ఏ విధంగా ఉందో ఆయన మాటలో. నమస్తే అండి బాబు గారు. నమస్తే. సో అంటే ఇక్కడ మీరు బాబు ఫేమసా రామచంద్రారెడ్డి ఏంటి ఎట్లా? బాబు ఫేమస్ అండి. రైట్, ఎప్పుడో 89లో కంటెస్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో ఏంటి నెక్స్ట్? మీరు ఈ పుంగనూరుని అప్పటి నుంచి ఇప్పుడు చూసారు, పీలేరు మీ నాన్నగారు పీలేరు నుంచి పుంగనూరు అయింది. సో పుంగనూరు ఎట్లా ఉంది అంటే మీ 2014 2019 ఎట్లా ఉంది, 2019 నుంచి 2024 వరకే ఉంది, ఇప్పుడు ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు? 2014లో అంటే ఈ కాన్స్టిట్యున్సీస్ ముందు పీలేరు నియోజకవర్గానికి పరిమితమైనాయి. ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజేషన్ తర్వాత పుంగనూరుకి వచ్చిన తర్వాత పుంగనూరుకి రామచంద్రారెడ్డి షిఫ్ట్ కావడం, ఇతనేదో పెద్ద మేలు చేస్తాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చాలా బలమైనడు, చాలా అనుభవజ్ఞుడు, ఈ నియోజకవర్గాన్ని ప్రజలను బాగు చేస్తారని చెప్పి ప్రజలు అతన్ని నమ్మి ఇప్పుడు అతన్ని ఆదరించడం జరిగింది. బట్ ఇప్పుడు 2 సార్లు 3 సార్లు 3 పర్యాయాలు చూశారు. అసలు ప్రజలకు ఆదరించింది ఏం లేదు. ప్రజలని భయభ్రాంతులు చేస్తున్నారు. అతను కానీ అతని అనుచరులు కానీ పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అరాచకాలు, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. అవన్నీ ప్రజలు ఒకసారి చూశారు, 2 సార్లు చూశారు, ఇంకా భరించలేకపోతున్నారు. ఇంకా మనము వీళ్ళని ఇంటికి పంపించకపోతే మన పరిస్థితి చాలా అజ్ఞాతములకు పోయే పరిస్థితి ఉంది. వీళ్ళు పూర్తిగా ఈ అరాచకాలకి అడ్డు కట్టాలా, ఈ దౌర్జన్యానికి, తప్పుడు కేసుల్లో కార్యకర్తల మీద అపోజిషన్ లీడర్స్ వస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు, ఎవరు నోరు విప్పినా దౌర్జన్యాలు, సామాన్య ప్రజలు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు, ప్రతి ఒక్కరి మీద, ప్రతి సామాజిక వర్గం మీద ఈ మాదిరి దాడులు చేసి పుంగనూరు ప్రజలు విసిగిపోయినారు. అంటే ఇక్కడ పుంగనూరులో ఎవరు డెవలప్ అయింది? మీరేమో విసిగిపోయినంటూ, ఆయన డెవలప్ చేసినట్టు, ప్రాజెక్టులు తెచ్చినంటున్నాడు, పుంగనూరుని చాలా అభివృద్ధి చేశానని. ఏంటంటే ప్రాజెక్టులు తెచ్చింది? ఒక్కసారి రమ్మనండి, ప్రజావేదిక పెట్టమనండి. ఆయన ప్రాజెక్టులు తెచ్చినాడని చెప్తా ఉన్నాడు. ప్రాజెక్టులు ఎక్కడైనా తెస్తే 4 ఇప్పుడు తెచ్చినాడు 3 ప్రాజెక్టులు అని చెప్పి, పెద్దపురపల్లి, అమ్మెనగారిపల్లి, ఇక్కడ ప్రాజెక్టులు. మీరు ఒకసారి మీడియా మిత్రులు పోయి విజిట్ చేయండి. ప్రాజెక్టు 2000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు తెస్తే ఒక్క రూపాయి కూడా నిరుపయోగం ఎక్కడ కానీ ప్రజలకు దానివల్ల వెసులుబాటు లేదు. కేవలం ఇతని స్వలాభం కోసము, ఇతని స్వార్థం కోసము అక్కడ ఉండిన ఒకే సామాజికం ఉందని చెప్పి కసి కట్టి 2000 ఎకరాలు భూములను లాక్కున్నాడు. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా, ఒక్క రూపాయి కూడా రైతుకు నష్టపరిహారం లేకుండా నువ్వు ఎట్లా కడతావు ప్రాజెక్టులు? ఏ విధంగా నువ్వు ప్రాజెక్టులు కడతావు? ముందు భూములు నష్టపరిహారం రైతులకు ఇచ్చి నువ్వు ప్రాజెక్టు కట్టుకోవాలి. వాళ్ళకి ఎంతవరకు భూములు పోతాయి, ఏం పోతుంది, ఎంత నష్టం వస్తుంది, ఎంత నష్ట పరిహారం వస్తుంది అని చెప్పి కూడా రైతులకు చెప్పకుండా, వందల సంవత్సరాలు మామిడి చెట్లు ఉంటే వాటిని అన్ని నరికి దౌర్జన్యాలు చేసి నువ్వు ప్రాజెక్టు కాడికి ఎవరిని రానియకుండా, రైతులు రానియకుండా, కనీసం మేకలు మేపుకునే కూడా తొంగి చూడ నీ ప్రాజెక్టు కట్టేతావన. ఎందుకు అంత సీక్రెసీగా కడతాడు? అపోజిషన్ లీడర్గా మేము పోయి విజిట్ చేయాలంటే మా మీద దౌర్జన్యాలు చేసి, రాళ్ళు వేసి మా కార్లని పగలగొట్టినావు. పోలవరం ప్రాజెక్ట్ కడతా ఉంటే చంద్రబాబు నాయుడు 1000 బస్సులు పెట్టి ఇక్కడి నుంచి అక్కడ పంపించి ప్రజలు సందర్శించినారు. చూడండి పోలవరం పడతా. నువ్వు ప్రాజెక్టు కడతా ఉంటే ప్రజలు అక్కడ ఉండే ప్రజలు చూడాలా, నువ్వు ఏ రకంగా కడతాడో ఆనందించాలా. నువ్వు కట్టేది పూర్తిగా నాసిరకం. అక్కడ ఏం జరుగుతానో ఎవరికి తెలియకూడదు. చుట్టూ పోలీసు వలయాలను పెట్టుకొని, పోలీసు భద్రతను పెట్టుకొని నువ్వు ప్రాజెక్టులు కడతాడు అంటే అక్కడ ఏం జరుగుతుందని ప్రజలకు తెలియాలి కదా. ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు నువ్వు 5 ప్రాజెక్టులు కట్టానంటాడు. నువ్వు రా, రేపు ఏ ప్రాజెక్టు కిందైనా 1 రూపాయి రైతుకు నష్టపరిహారం కట్టించుంటే నువ్వు చెప్పింది నేను చేస్తా. ఎక్కడ కానీ ఈరోజు పాల సమస్య ఉంది,
అంటే పాలేంటి ఇక్కడ ఈ నియోజకవర్గంలో పాలు రేటు తక్కువ అంటున్నారు, లేకపోతేనేమో రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మీరు ఆరోపణలు చేస్తున్నారు. అసలు పాల ఇష్యూ ఏంటి? ఎందుకు పుంగనూరులో తాజాగా పాల ఇష్యూ వచ్చింది? గత 5 సంవత్సరాలంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో 4-5 మండలాల్లో ఈయనకు ఒక శివశక్తి డైరీ ఉంది. ఈయన డైరీకి పాలు పోస్తే రైతులు పాలు పోయాల. రైతులు పాలు పోసేది ఏంటి? 18 రూపాయలు లీటర్కి ఇస్తావు. వేరే డైరీలు వస్తే దౌర్జన్యం చేస్తావు, వాళ్ళ లారీలు కొడతారు, వాళ్ళ క్యాన్లు కాల్చేస్తావు, లారీలు రానివు. 18 రూపాయలు పాల రైతుకు గిట్టుబాటు అవుతుందండి. ఒక లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలు, ఒక లీటర్ పాలు 18 రూపాయలు అంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఈ దారుణం ఉందా? నువ్వు కాంట్రాక్టులు చేస్తున్నావు, నువ్వు ఇసుక మాఫియా ఉంది, గనుల మాఫియా ఉంది, ఎక్కడ చూసినా పిఎల్ఆర్ కంపెనీ కాంట్రాక్టర్ నువ్వే చేస్తావు. కనీసం పాలు కూడా రైతులు పాలు రక్తం దాతాడు అంటే నువ్వు ఇంకేంది మేలు చేసేది? 18 రూపాయలు నీకు ఇన్వాయిస్తో కూడా ఇస్తా. 18 రూపాయలు గత 3 సంవత్సరాల నుంచి నువ్వు పాలు రేటు ఇస్తావు. ఏ విధంగా పాల రైతులు బతకల్లా? ఏ విధంగా రైతులు నువ్వు సంక్షేమం కోరుతావు? ఈ రోజు రైతులు లేకపోతే నీకు ఓట్లు వేసి 20 సంవత్సరాలు ఏపీ గెలిపించింది దీనికోసమేనా? ఎక్కడ చూసినా మామిడికాయలు నీకు ఒక పల్ప్ ఫ్యాక్టరీ ఉంది, తోలితే నీకు తోలాల రైతులు, తోలితే సకాలానికి డబ్బు ఇవ్వు, 3 సంవత్సరాలకైనా డబ్బు ఇవ్వు. తోలకపోతే వేరే వ్యాపారస్తులు బయట ఇంటి వస్తే రానికుండా గేట్లు వేసి దౌర్జన్యం చేసి కొట్టి తరిమేస్తావు. అవి కూడా నీకు తోలల్లా, లేదంటే సౌట్ కాలువలో పోసేయాల. ఇదే దౌర్జన్యం. రైతులు బాగుంటే కదా రైతులు సంక్షేమం కోరే మనిషా నువ్వు? రైతులు బాగుంటే మనం అంతా సురక్షితంగా ఉంటాం. అటువంటి దౌర్జన్య కాండాలన్నీ ప్రజలన్నీ అర్థం చేసుకున్నారు. పూర్తిగా ఇతని మీద విసిగిపోయినారు. ఇతని పాలుని ఆయన పెద్ద మనిషి ముఖ్యమంత్రి చెప్తాడు అమ్ములు అమ్ములు అమ్ములని. ఏది నీ అమ్ములు? నువ్వు పుంగనూరులో అమలు చేయి నీ అమ్ములు డైరీ. ఎందుకు రాకుండా ఉండదు ఇక్కడికి? చెయ్యి. మేము ఈరోజు చెప్తున్నాం పాలకు, మేము గెలిచిన 2 నెలలకే 40 నుంచి 45 రూపాయల పాల రేటు ఇచ్చి తీరుతాం. ప్రజలను కానీ రైతులను కానీ కాపాడుతాం. లేని పక్షంలో తక్షణమే కానీ రాజీనామా చేసి వెళ్ళిపోతాం. నేను ఆ విధంగా రైతులను కాపాడాలి. కానీ రైతులు భూములు కానీ రైతులు ప్రాజెక్టు కింద భూములు నష్టపరిహారం లేకుండా ప్రతిదీ రైతుకు నష్టం చేసి ఈరోజు నీకు ఓటేయాలని చెప్పి నీకు నీ కొడుకు ఓటేయమని చెప్పి ప్రజలు కోరాలంటే ఏ విధంగా ప్రజలు ఆలకిస్తారండి? అన్ని ఆలకించినారు, ప్రజలంతా సిద్ధమైపోయినారు. పూర్తిగా ఇతనికి రాజకీయంగా ఇంటికి పంపించేదానికి సిద్ధమైనారు. పొంగునూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరతా ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయమని చెప్పి తెలియజేస్తాం. రైట్. ఇక్కడ మీరు అన్నట్టుగా 2014, 2018, 2019, 2000 అంటే డెవలప్మెంట్ ఏమీ జరగలేదంటారా? ఏం జరిగిందంటే ఆయన డెవలప్ అయినారు, వాళ్ళ కంపెనీ డెవలప్ అయింది. పిఎల్ఆర్ కంపెనీ ఎక్కడ చూసినా మీరు ఇక్కడ పోయి సర్వే చేసుకోండి, వాళ్ళ పిఎల్ఆర్ కంపెనీ తప్ప వేరే కంపెనీ ఎక్కడైనా కనపడిందంటే మీరు చెప్పిందే మాట. వాళ్ళు డెవలప్ అయిపోయినారు బాగా. ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు డెవలప్ కాలేదు. ప్రజలు ఇవన్నీ గమనించట్లేదు. బ్రహ్మాండం గమనించారు. గమనించి మరి 2019లో మళ్ళీ ఎట్లా గెలిపించారు? మళ్ళీ అప్పుడు సమయం రాలా. భయభ్రాంతులు. మాట్లాడాలంటే మనిషికి మనిషి ఇట్లా తొంగి చూసి మాట్లాడాలంటే పెద్దిరెడ్డి మనుషులు ఉన్నారని చెప్పి భయభ్రాంతులు. ఒక భయభ్రాంతులు కొంతమంది కొంతకాలం జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు గమనించేసినారు ప్రజలు. ఆసనమైంది. ఇప్పుడు ఇంటికి పంపించే తరుణంలో ఖచ్చితంగా 100% ఇంటికి పంపించేది ఖాయం. ఈ పెద్దిరెడ్డి ఓడించేది ఖాయం అని చెప్పి తెలియదు. రైట్. మీరు పెద్దిరెడ్డిని టార్గెట్ చేసి పెద్దిరెడ్డి విమర్శిస్తున్నారు. కానీ పొంగనూరు ప్రజలకి బాబు ఏం చేయబోతున్నారు? బాబు గెలిస్తే ఏం చేస్తాడు? బ్రహ్మాండంగా పొంగనూరు నియోజకవర్గానికి పల్లె పల్లె తిరుగుతున్నాం. పొంగనూరు పట్టణంలో అన్ని వీధులు అన్ని గ్రామాలు తిరుగుతున్నాం. ఎక్కడ ఏమి యువతకు ఏం చేయాలా? పొంగనూరు మైనార్టీ సోదరులు ఎక్కువ, ఎడ్యుకేషన్ ఎక్కువ, ఏమేమి కార్యక్రమాలు చేయాలని చెప్పి త్వరలోనే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. మేము దగ్గరలో పొంగనూరు పట్టణానికి ఏ విధంగా చేయాలా చేస్తే ఇది బెంగళూరుకి దగ్గర ప్రాంతం, 60 కిలోమీటర్లు బెంగళూరు దగ్గర ప్రాంతం. ఈ ప్రాంతానికి ఏ విధంగా బెంగళూరు ప్రాజెక్టులు తేవాలా? అక్కడ సమ్మర్ స్టోరేజ్ కట్టాడు. ఒక చుక్క ఈయన సమ్మర్ స్టోరేజ్ కట్టి ఈయన స్వలాభం కోసం తీసుకున్నాడు. కానీ పొంగనూరు పట్టణానికి ఒక్క చుక్క కూడా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలా. ఈ కార్యక్రమాలన్నీ మేము ఐడెంటిఫై చేస్తాం. త్వరలోనే వారం 10 రోజుల్లోనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. మేము ఖచ్చితంగా పొంగనూరు పట్టణాన్ని ప్రతి ఒక్క దీంట్లో ప్రశాంతత కానీ డెవలప్మెంట్లో కానీ ఈ స్టేట్లోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతాం. అదేవిధంగా అనుభవమైన వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా భగవంతుని దయ వల్ల మాకు ఎంపీ క్యాండిడేట్గా రావడం, ఆయన అనుభవంతో రేపు ఇక్కడ గెలుస్తా ఉన్నాడు.
మా ఇద్దరు కోఆర్డినేషన్తో బ్రహ్మాండంగా పుంగనూరు పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లి బ్రహ్మాండమైన ప్రజలకు మేలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రైట్. ఇక్కడ బాబు గారు అసలు పుంగనూరు నియోజకవర్గంలో అన్ని సహజ వనరులు మైండ్, శాండ్ లేకపోతే శాండీలు ఇవన్నీ అంటున్నారు. ఇన్ని సహజ వనరులు ఇక్కడ ఉన్నాయి. అంటే ఇంత చిన్న నియోజకవర్గంలో ఇంత ఇంత వైబ్రెంట్ అయినటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. నిజంగా అన్ని సహజ వనరులు ఉన్నాయి. దాన్ని అంతగానో వాడుకుంటున్నారా? ఉన్నాయని ప్రత్యక్షము మా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూపించినారు కదా, మైన్లు పోయి మీరే చూసినారు, మీ మీడియాలో పోయి చూపించినారు, 10 కిలోమీటర్లు నడిచిపోయి చూపించినారు. ఆయనే గనుల మంత్రి. ఇంకా దానికి ఏముంది, లైసెన్స్లు ఏముంది, లీజులు ఏముంది, మొత్తం ఇతోట్లో పోతున్నాయి. మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కుప్పంలో జరిగేది, మైన్లలో జరిగేది పూర్తిగా ఆయనే పోయి చూపించినాడు. ఇక్కడ జరిగేది చూడండి, ఇక్కడ జరిగే మాఫియా చూడండి, ఇక్కడ జరిగే అవినీతులు చూడండి, ఇక్కడ జరిగే శాండ్ చూడండి, ఇక్కడ జరిగే గ్రావెల్ చూడండి, ఏం చీన్ అవినీతి లేదు. ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు. ఇంకా వాళ్ళేమో గనుల మంత్రి. ఎవరు ఏం మాట్లాడతారు, ఏ అధికారి మాట్లాడతారు? పోలీసులు వాళ్ళకి తొత్తులుగా మారిపోయినారు. మాట్లాడితే మా మీద కేసులు 350 మంది మీద కేసులు పెట్టి 42 రోజులు జైల్లో పెట్టారు మమ్మల్ని. ఏ నియోజకవర్గంలోనా 350 మంది మీద కేసులు పెట్టింది? ఎంతమంది మైనార్టీస్ సఫర్ అవుతున్నారు? ఈ రోజు ఒకే రోజు 120 మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. ఎక్కడన్నా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరోజు ఒక నియోజకవర్గంలో తెలుసా ఆ రోజు రౌడీ షీట్ ఓపెన్ చేశారని? ఎవరికి తెలియదు, ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే రౌడీ షీట్లుగా ప్రతి మండలాల్లో ఓపెన్ చేసి ప్రతి బూతుల్లో మా ఏజెంట్లు లేకుండా, మా నాయకులు లేకుండా చేయాలని చెప్పి ఒకే రోజు ఎక్కడన్నా ఈ ఆంధ్రప్రదేశ్ లో 120 మంది మీద రౌడీ షీట్లు దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడు మీ మీద ఎన్ని కేసులు అయినాయి? 18 కేసులు అన్ని క్లియర్ అయిపోయినాయి. క్లియర్ అంటే బెయిల్, జైలు, బెయిల్ బయట. క్లియర్ ఎట్లా అవుతాయి? సో మీరు మిమ్మల్ని పొంగనూరు అంగళ్ళ గొడవలో కూడా జైలుకు కూడా వెళ్ళొచ్చారు. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత అంటే మీరు ఇంకా అప్పటి వరకు ఒక భావన ఉండేది, నన్ను జైలుకు పంపించారు, ఈ అనవసరంగా ఈ కేసులో ఇరికిచ్చారు, ఇన్ని 18 కేసులు పెట్టారు అనేది. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఈ రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు మీ తాతగారిని, మీ ఫాదర్ని మీరు కూడా రాజకీయం చేశారు. ఇన్ని సంవత్సరాలు ఈ రొంపచెర్ల మండలం మొత్తం కూడా మీ హ్యాండ్ ఓవర్లో ఉండేది. సో ఇంత చూసిన తర్వాత రాజకీయాలు ఈ స్థాయికి వచ్చినాయి అనేది అనిపించిందా? అంటే మా తాత కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేగా సికే నారాయణ రెడ్డి ఉన్నారు. మా ఫాదర్ 2 పర్యాలు ఉన్నారు ఎమ్మెల్యేగా. అప్పుడు రాజకీయాలు చాలా ప్రశాంతతగా ఉన్నాయి. అప్పుడు రాజకీయాల్లో ప్రజలు ఆ రోజుల్లోనే కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేగా మదనపల్లి నుంచి ఎర్రావారిపాలెం వరకు ఎస్సీ హాస్టల్స్ ఓన్గా రన్ చేశాడు. ఆయన రన్ చేసి ప్రభుత్వాన్ని కన్ను తెరిపించినాడు. ఈ విధంగా ఎస్సీ ఎస్టీలకు హాస్టల్స్ రన్ చేసి వాళ్ళకి ఈ సదుపాయాలు కల్పిస్తే వాళ్ళకు చదువుకునేదానికి మార్గాలు ఉంటాయని చెప్పింది ఫస్ట్ వ్యక్తి ఆయన. మా తండ్రి గారు కూడా పర్యాలు ఉన్నారు. ఆ రాజకీయాలు అట్లున్నాయి. ఈ రాజకీయాలు జైళ్ళు బెయిలుకు పోయే కొందికి మాకేమైందంటే ఇంకా మాకు మా కార్యకర్తలకు కసి పెరిగిపోయింది. ఈ దౌర్జన్య కాండాన్ని ఎట్లా అరికట్టాలా? ఏంటి అన్యాయము? ఎప్పుడు జైళ్ళు బెయిలేనా? ఇంకా వేరే డెవలప్మెంట్ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో లేదా? చూస్తే పోతే ఇప్పుడు పదాంబని పోతే వాళ్ళ టిప్పర్ ఎదురుగా వచ్చేస్తుంది. భయపడిపోతున్నారు భయభ్రాంతులు జనం. ఈ టిప్పర్తో నోరు తెరిస్తే గుద్దేస్తారేమో. పిఎల్ఆర్ తప్ప ఇంకెక్కడ ఏది ఉండకూడదు. పాలు నీకే, మైను నీకే, శాండ్ నీకే, కాంట్రాక్ట్ నీకే, మామిడికాయలు నీకే. ఏ విధంగా అండి నీకు ఓట్లేస్తారు ప్రజలు? మరి ఇన్ని కేసులు ఇన్ని అవుతున్నాయి కదా, ప్రజలు కానీ కార్యకర్తలు, ముఖ్యంగా మీ పార్టీ కింది స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ధైర్యంగా ఉన్నారా? మీ వెంట నడుస్తున్నారా? బ్రహ్మాండంగా ధైర్యంగా ఉన్నారు. ఇంకా నాకు మనోధైర్యం చెప్తా ఉన్నారు. వేలాది మంది నా వెంట నడుస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా కసి పెరిగింది. ఈ పొంగునూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించినంత వరకు కార్యకర్తలు ఎవరు నిద్రపోరు, ఓడిస్తారు. పొంగునూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసేది ఖాయమని చెప్తారు. కానీ మీరు అంటున్నారు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఇంత సంపాదించారన్న. మరి ఇప్పుడున్న రాజకీయాలంతా కూడా పూర్తిగా డబ్బు మయం. ఆ డబ్బు ఖర్చు పెడితే మీరెంత అనేది వస్తుంది కదా. డబ్బు అంటే రిలయన్స్ వాళ్ళు ఇంకోరు కూడా డబ్బుతో ఈ రాష్ట్రానికి దేశాన్ని కొనేయచ్చు. ఎందుకంటే రాజకీయాల్లోకి రాలేకపోతే డబ్బు ప్రజల ముందర పనిచేయదు. అది అవినీతి డబ్బు. అది ప్రజలకు బాగా తెలిసిపోయింది. ఈ అవినీతి డబ్బు ఎంత ఇచ్చినా ప్రజలు సోహా చేస్తారు. డబ్బు లేని వ్యక్తి, నీతి నిజాయితీ అయిన వ్యక్తి, ప్రజల కోసం పోరాడిన ఫ్యామిలీ, ప్రజల కోసం నిలబడే వ్యక్తిని గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తారు. రైట్. అంటే ఓవరాల్ గా పొంగనూరు ప్రజల్ని మీరేం చెప్తున్నారు? అంటే పొంగనూరు గెలవడం, పొంగనూరులో బాబు గెలవడం ప్రజలకు అవసరమా, లేకపోతే ఇక్కడ టీడీపీ గెలవడం అవసరమా? ఏంటి? ప్రజలకు అవసరమని కాదు, ఈ పొంగునూరులో అరాచకాన్ని అడ్డగొట్టుకునేదానికి ఏదో వ్యక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీనికి అంతం ఆడాలా, ప్రశాంతత రావాలా.
20 సంవత్సరాల ముందు ప్రశాంతత ఏ విధంగా పుంగనూరు ఉంది, ఆ ప్రశాంత వాతావరణం మళ్ళీ రావాలా, ఆ ప్రశాంతత కోసము పుంగనూరు ప్రజలు ఒక ప్రశాంతమైన వ్యక్తి చేస్తాడు అని చెప్పి నా మీద నమ్మకంతో నన్ను కోరుకుంటానని నేను ఆశిస్తా ఉంటాను. రైట్ బాబు గారు, అంటే పుంగనూరు ప్రజలకి మీరు ఏం చెప్తారు ఇక్కడ? మీరు మే 13వ తారీఖు ఇక్కడ ఓటింగ్ జరగబోతుంది. సో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. మరి ఈ సందర్భంగా పుంగనూరు ప్రజలను మీరేం అప్పీల్ చేయబోతున్నారు? పుంగనూరు ప్రజలకు ఒకటే అప్పీల్ చేయబోతున్నాను, చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఇక్కడ ప్రశాంతత కావాలా. ఇప్పటికే ప్రజలు చాలా ఆలోచన చేసినారు, చాలా చూసినారు. ఇక్కడుండే దౌర్జన్యకాండాలు కానీ, ఇక్కడుండే ఇది కానీ, ఇక్కడుండే మాఫియా కానీ, ఇక్కడ ఎక్కడైనా ఒక సైట్ ఉంటే కూడా ఆ సైట్ నాది ఉందా అని చెప్పి రోజుకు 2-3 సార్లు బైక్లో పోయి చూసుకునే పరిస్థితి అయిపోయింది. లేదంటే అది కబ్జాకు గురైపోతుందన్న భయభ్రాంతులు అయిపోతున్నారు. ఇవన్నీ పుంగనూరు ప్రజలు గమనించినారు. వాళ్ళ ప్రశాంతత కావాలా, వాళ్ళ ప్రశాంతంగా ఉండాలంటే ప్రజలు పూర్తిగా నన్ను ఎన్నుకొని ఈ పుంగనూరు నియోజకవర్గంలో సైకిల్కి ఓటేసి ఈ దౌర్జన్యకాండాన్ని పూర్తిగా తరిమి కొట్టాల అని నేను భావిస్తాను. పుంగనూరు ప్రజలు కూడా ప్రశాంతత కోరుకుంటున్నారు, ప్రశాంతంగా కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రశాంతతకు ఓటేస్తారు కానీ దౌర్జన్యానికి ఓటేయరని చెప్పి నేను తెలియజేస్తాను. రైట్, ఇక్కడ బీజేపీ జనసేన కోఆర్డినేషన్ ఎలా ఉంది? లీడర్ల కోఆపరేషన్ ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. జనసేనతోనేమి, బీజేపీతో, తెలుగుదేశంతో ఉమ్మడిగా ప్రచారం కూడా ఉమ్మడిగా జరుగుతూ ఉంది. ఎక్కడ కానీ తేడా లేకుండా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఎంపీ అభ్యర్థి కానీ, ఇక్కడ ఉండే తెలుగుదేశం అభ్యర్థి నేను కానీ మంచి మెజారిటీతో బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడతారని తెలియజేస్తా ఉన్నాను. రైట్, మీతో ఇంతకుముందు ఇంటర్నల్ గా కొంత క్లాషెస్ ఉన్నాయి. టీడీపీ ఇంటర్నల్ రమణారెడ్డి అన్ని క్లియర్ అయిపోయినాయి అన్ని. ఏది టీడీపీలో ఎక్కడ కానీ క్లాషింగే లేదు. అందరూ సీనియర్లు, అందరూ కూడా కలిసికట్టుగా, అందరూ కూడా ఒక కసితో ఉన్నారు. ప్రజలు లీడర్షిప్ చూడంలే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూస్తున్నారు. ఇక్కడ ప్రశాంతత కావాలా ఈ పుంగనూరులో, నువ్వా నేనా అనేది కాదు. ప్రతి ఒక్కరూ ప్రశాంతత కోరుకుంటున్నారు, ప్రశాంతతకు ఓటేస్తారు, ప్రశాంతత నెలకొల్పుతారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. రైట్, ఆల్ ది బెస్ట్ బాబు గారు. సో ఇది పుంగనూరు టీడీపీ అభ్యర్థి బాబు మాటలు. చూద్దాం ఇక్కడ ఏ రామచంద్రుడిని గెలిపిస్తారు ఏంటి అనేది. కానీ పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం టీడీపీ గట్టిగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ పుంగనూరులో టీడీపీ జెండా ఎగరవేయాలన్నటువంటి అంశంతోనే ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. మరి పుంగనూరు ప్రజలు ఆయన చెప్తున్నట్టుగా ప్రశాంతత, ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి పుంగనూరు నియోజకవర్గాన్ని కోరుకుంటారా లేదా అనేది మే 13వ తారీఖు తెలుస్తుంది. ఇది వాటి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.